తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గ్రామ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి మండపంలో 6వ రోజు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సుదర్శనం గోపాలాచార్యులు గరికతో 3 అడుగుల లక్ష్మీ గణపతిని విగ్రహం తయారు చేసి దాని చుట్టూ 21 రకాల పండ్ల నైవేద్యంగా ఏర్పాటు చేశారు. ఆలయ మండపమంతా వివిధ రకాల పండ్లతో అలంకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్మార్త పండితులు వేలూరి కామేశ్వర శర్మ, యూత్ సభ్యులు శ్రీనివాస్, సతీష్, హరికృష్ణ, గణేష్, వాసు, శేషాద్రి, హరిబాబు, వెంకన్నబాబు, శ్రీను, వీరభద్రరావు గ్రామస్తులు పాల్గొన్నారు. సైడ్ నుంచి బాగా అదే ప్రత్యేకత ఏమన్నా అదే ఎంతో గణపతి జనాలు వచ్చేటప్పుడు అలాంటప్పుడు ఏమైనా వీడియోలు తీసారా? పంపిస్తాను. ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేద్దామని ఇలా 21 ఫలాలతో గ్రూపుగా ఏర్పడి దేవస్థాన కమిటీ అందరి సహకారంగా ముందుగా ఒక మాట అనుకుని ఆ మాట ఆచరణ తీసుకుని అందరూ సమృద్ధిగా కష్టపడి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో గ్రామ ప్రజలు రాజకీయ కులమత భేదాలు తావు లేకుండా ఈ కార్యక్రమం ఇంతటితో చాలా సమృద్ధిగా జరిగింది. ప్రజలు మార్నింగ్ ఉదయం పూజ చేయడం జరిగింది, అత్యధికంగా వచ్చారు. సాయంత్రం కూడా ఈ అలంకరణ ఇలా ఉంటుంది. సాయంత్రం కూడా భక్తులు వచ్చి ఇచ్చేసి ప్రసాదం తీసుకోవాలని కోరుచున్నాను. చేశాను అలాగే ఓకే శ్రీలక్ష్మీ వల్లభారంభాంబికరామ నిమజ్జవాం అస్మదాచార్యపర్యంతం వందే శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు గణపతి శరన్నవరాత్రులు విశేష భాగంగా మా పిల్లంక గ్రామంలో వేయించేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి యొక్క దేవస్థానంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ గణనాథుడిని స్థాపించడం జరుగుతోంది. ఈ సంవత్సరం 25వ సంవత్సరంగా విశేషంలో భాగంగా యూత్ అందరూ కలిసి 21 రకముల ఫలములతో స్వామివారిని అలంకారం చేసి ప్రత్యేకముగా గరికితో గణనాథుడిని తయారు చేసుకుని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని భక్తులందరూ కోరికల మేరకు యూత్ ముందుకొచ్చి ఈ యొక్క ధనాన్ని వెచ్చేసించి ఈ యొక్క అలంకారం చేసి భక్తులందరికీ కూడా పిదప ఆ ఫలాలన్నింటినీ కూడా అందజేయాలని ఈ యొక్క యూత్ కోరుకుంటున్నారు. యూత్ ప్రథమ సభ్యులు మా సతీష్ గారు చెప్తారు.